హలో అండి. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 2:00 అయిందండి, మిడ్ నైట్. చాలామంది నన్ను టీజీటీ పేపర్ మీద అబ్జెక్షన్స్ ఉంటే చేయండి అని అడుగుతున్నారండి. యాక్చువల్గా నేను ఎస్ఏ ఇంగ్లీష్ అబ్జెక్షన్స్ మీద వర్క్ చేస్తున్నానండి. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ ద అబ్జెక్షన్స్ ఫర్ ద లాస్ట్ 3-4 డేస్. అసలు నిద్రే సరిగ్లేదండి. ఆల్మోస్ట్ నేను 12:00 అండ్ 1:00 పడుకుంటున్నాను రోజు. ఈరోజు కూడా చాలా లేట్ అయిపోయిందండి. మొత్తం అబ్జెక్షన్స్ అన్ని టైప్ చేస్తా, అలానే గవర్నమెంట్కి కొన్ని మెయిల్స్ పెడదామని మొత్తం అంతా టైప్ చేస్తూ ఉన్నా అండి, మిస్టేక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో. సో దానివల్ల ఏంటంటే టీజీటీ పేపర్ మీద అబ్జెక్షన్స్ చేయలేకపోయానండి. ఖచ్చితంగా రేపైతే వీడియో వస్తుందండి. అంటే వెన్స్డే కానీ థర్స్డే కానీ ఖచ్చితంగా వీడియో అయితే వస్తుందండి. ఆల్రెడీ టీజీటీ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశా అండి. అన్ని స్క్రీన్ షాట్స్ తీసుకున్నా, ఇంకా రావడమే ఒక్కటే మిగిలింది. సో నాకు తెలుసండి, చాలామందికి డిఎస్ అంటే జస్ట్ ఒక జాబ్ మాత్రమే కాదు, ఇది వాళ్ళకు ఒక ఎమోషన్ అండి. అండ్ అలానే చాలామందికి ఇది ఒక డ్రీమ్ అండి. సో దట్ వీళ్ళందరికీ నేను హెల్ప్ చేయాలని చెప్పేసి నేను వీడియో చేస్తున్నా అండి. నాకు టు బీ హానెస్ట్, నాకు అసలు ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ దిస్ వీడియో అండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ ఈవెన్ ఎ సింగిల్ రూపీ. కొంతమందికి హాఫ్ మార్క్ వల్ల కూడా జాబ్ పోయే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. సో కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ హెల్ప్ అవ్వాలని నేను చేస్తున్నానండి. అలానే మన పేపర్లో మనం రాసిన పేపర్కి యాక్యురసీ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అలానే అథెంటిసిటీ ఉండాలని చెప్పేసి కరెక్ట్గా ఏమున్నాయో అన్నీ సెర్చ్ చేసి మరీ ఎస్ఏ ఇంగ్లీష్లో చేశానండి. అలానే టీజీటీలో కూడా మ్యాక్సిమం ట్రాన్స్పరెంట్గా చేయడానికి ట్రై చేస్తానండి. ఇంకా 1 or 2 పీపుల్ ఏం చేస్తున్నారంటే నెగిటివ్ కమెంట్స్ పెడుతున్నారండి, ఏదో నా బెనిఫిట్ కోసం నేను చేస్తున్నట్టు. దీని నుంచి నాకేం బెనిఫిట్ రాదండి. ఆల్రెడీ నాకు మంచి మార్క్సే వచ్చాయి. మీ అందరి బెనిఫిట్ కోసం నేను చేస్తున్నానండి. నా కోసం అయితే ఇవన్నీ చేయాల్సిన అక్కర్లేదండి.